డిజిటల్ ఉంటాయి. డిజిటల్ ఈజ్ నథింగ్ లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో దాన్ని వాడడం వల్ల యూ ఫీల్ కంఫర్టబుల్ దాన్ బిఫోర్ అన్నట్టు. అయితే డిజిటల్ లెన్స్ అనేది సంథింగ్ నథింగ్ లైక్ ఇట్స్ ఏ న్యూ టెక్నాలజీ. న్యూ టెక్నాలజీ ఈజ్ ఎవ్రీ టైమ్ బెటర్. సో ఓల్డ్ టెక్నాలజీ కంటే న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే ప్రోగ్రెసివ్ లెన్సెస్ అంటే వచ్చాయో, ప్రోగ్రెసివ్ లెన్సెస్ ఆర్ సింగిల్ విజన్ లెన్సెస్లో కూడా ఉంటాయి. ప్రోగ్రెసివ్ అనే కాదు, సింగిల్ విజన్ లెన్సెస్లో కూడా డిజిటల్ ఉంటాయి, ప్రోగ్రెసివ్లో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇదివరకు వీడియోలో గ్లాసెస్ ఫ్రేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో గ్లాసెస్లో ఎలాంటి లెన్స్ పెట్టుకోవాలి, సో అందులో బయోఫోకల్, ప్రోగ్రెసివ్, సో ఇలాంటివన్నీ చాలా వివరాలు మనము ఇదివరకు వీడియోలో చూసాము. అయితే ఈ వీడియోలు చూసిన మన వ్యూవర్స్ కొందరు కొన్ని కామెంట్ రూపంలో క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్ కోసం ఆన్సర్ ఈరోజు మన సీనియర్ ఆప్టిషియన్ రాహుల్ గారు ఉన్నారు. రాహుల్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం రాహుల్ గారు. సో అయితే మన వ్యూవర్ ఒకరు ఏమన్నారంటే, మనం ప్రోగ్రెసివ్ లెన్స్ వాడుతున్నాను, నేను ఇప్పుడు ప్రోగ్రెసివ్ లెన్స్ ప్లేస్లో నేను డిజిటల్ ప్రోగ్రెసివ్కు అప్గ్రేడ్ అవ్వచ్చా, అవుతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది మా వ్యూవర్ యొక్క క్వశ్చన్. సో ఓకే, దాని మీరు ఏం చెప్తారు? ఓకే, అయితే డిజిటల్ లెన్స్ అనేది సంథింగ్ నథింగ్ లైక్ ఇట్స్ ఏ న్యూ టెక్నాలజీ. న్యూ టెక్నాలజీ ఈజ్ ఎవ్రీ టైమ్ బెటర్. సో ఓల్డ్ టెక్నాలజీ కంటే న్యూ టెక్నాలజీ ఎప్పుడైతే ప్రోగ్రెసివ్ లెన్సెస్ అంటే వచ్చాయో, ప్రోగ్రెసివ్ లెన్సెస్ ఆర్ సింగిల్ విజన్ లెన్సెస్లో కూడా ఉంటాయి. ప్రోగ్రెసివ్ అనే కాదు, సింగిల్ విజన్ లెన్సెస్లో కూడా డిజిటల్ ఉంటాయి, ప్రోగ్రెసివ్లో డిజిటల్ ఉంటాయి. డిజిటల్ ఈజ్ నథింగ్ లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో దాన్ని వాడడం వల్ల యూ ఫీల్ కంఫర్టబుల్ దాన్ బిఫోర్ అన్నట్టు. సో వెరీ గుడ్ ఫర్ సజెషన్ ఫర్ గోయింగ్ ఫర్ డిజిటల్ లెన్సెస్. ఓకే రాహుల్ గారు, అయితే డిజిటల్ ప్రోగ్రెసివ్ లెన్స్ వాడేటప్పుడు ఇదివరకు ప్రీవియస్ వీళ్ళు నార్మల్ ప్రోగ్రెసివ్ లెన్స్ వాడారు కదా. సో ఈ డిజిటల్ ప్రోగ్రెసివ్ లెన్స్లో మనకు యాంటీ గ్లేర్, డస్ట్ గ్లేర్, కొన్ని మనం విషయాలు మాట్లాడుకున్నాం కదా, అవన్నీ కోటింగ్స్ వేయించుకోవచ్చా వీటికి? యా, సో ఈ డిజిటల్ లెన్స్ టెక్నాలజీలో మనకి ఎలాంటి కోటింగ్ కావాలన్నా కూడా అవన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. యాంటీ రిఫ్లెక్షన్ ఉంటుంది, డస్ట్ రిపెలెంట్, వాటర్ రిపెలెంట్ ఇలాంటివి ఉంటాయి, బ్లూ అనే కంప్యూటర్ కోటింగ్ సంబంధించినవి ఉంటాయి. సో డిఫరెంట్ కోటింగ్స్ ఉంటాయి డిజిటల్ కాంబినేషన్లో. అవి కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు వెళ్తారో అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, డిసిషన్ తీసుకో. సో అయితే ఇప్పుడు ప్రోగ్రెసివ్ లెన్స్ ఏవైతే వాడుతున్నారో అదే ఫ్రేమ్లో డిజిటల్ ప్రోగ్రెసివ్ లెన్స్ ఫిట్ చేసుకోవచ్చా, లేకపోతే ఫ్రేమ్స్ సపరేట్ ఉంటాయా వీటికి? ఫ్రేమ్స్ వచ్చేసి ఇంతకుముందు మీరు అన్నట్టున్నారు కదా, ఇంతకుముందు డిజిటల్ కానప్పుడు దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే. ఓకే, ఒక స్క్వేర్ రెక్టాంగిలే తీసుకోవాలి, పర్టికులర్ షేప్సే తీసుకోవాలి, ఇట్లా అని ఉండే. ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ వచ్చిందో ఎనీ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్, డిజిటల్ లెన్సెస్ అనేది ఏదైతే వచ్చిందో అప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది మనం తీసుకోవడానికి ఇక్కడ చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. డిజిటల్లో కూడా మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో మీరు చెక్ చేసి తీసుకోండి. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ లెన్స్, డిజిటల్ ప్రోగ్రెసివ్ లెన్స్ మనకు సిస్టమ్ కానీ నైట్ డ్రైవింగ్లో కానీ ఏమన్నా హెల్ప్ఫుల్ బాగుంటుందా మనకు? ఆబ్వియస్లీ ప్రోగ్రెసివ్ మీద దీని మీద బెనిఫిట్స్ చూస్తాం ఇంకా 100%. ఓకే, సో ప్రోగ్రెసివ్లో రెగ్యులర్ కంటే కన్వెన్షనల్ ప్రోగ్రెసివ్ అంటాము. ఓకే, ఈ ఎప్పుడైతే ఈ డిజిటల్ ప్రోగ్రెసివ్లో ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ కోటింగ్స్ లో మీరు అంటున్నారు అంటే కోటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి యాంటీ రిఫ్లెక్షన్ అంటే విజన్ క్లారిటీ ఉండడానికి, వాటర్ రిపెలెంట్, డస్ట్ రిపెలెంట్ అని, నైట్ డ్రైవింగ్ సంబంధించింది కూడా దాంట్లో ఉంటది. డ్రైవింగ్ సంబంధించిన కోటింగ్ అని వాళ్ళని స్పెసిఫిక్ గా మనం అడిగినప్పుడే ఎవరైతే ఆప్షన్ ఉంటారో వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. డ్రైవింగ్ కి సంబంధించిన దాంట్లో కొన్ని బ్రాండ్స్ లో 2 వీలర్ సంబంధించిన సపరేట్ కోటింగ్ అండ్ 4 వీలర్ కి సపరేట్ కోటింగ్, కొన్ని బ్రాండ్స్ లో ఒకటే 1 కోటింగే అన్నిటికీ యూజ్ అవుతుంది. అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ లో మనకి డ్రైవింగ్ కి ఉన్నాయి. డ్రైవింగ్ కి ఒకవేళ పర్టికులర్ కావాలంటే డ్రైవింగ్ కొరకు మీరు అడగండి, అడిగితేనే వాళ్ళు డ్రైవింగ్ కి కావాలంటే డ్రైవింగ్ కి ఉంటాయి, కంప్యూటర్కి కావాలంటే కంప్యూటర్కి ఉంటాయి. సో అట్లా కంప్యూటర్కి మీరు పర్టికులర్గా అడిగినప్పుడే వాళ్ళు మనకి చెప్తారన్నట్టు. సో అది అడిగి మీరు తీసుకోవచ్చు. డ్రైవింగ్కి మన దీనికంటే ఎలాంటి రిక్వైర్మెంట్, అందుకనే అందరికి అన్నీ వద్దు కాబట్టి వాళ్ళు అట్లా డిఫరెంట్గా కోటింగ్స్ ఇచ్చారు. ఎవరికి ఏది కావాలో వాళ్ళు అడిగి తీసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈరోజు మనము నార్మల్ ప్రోగ్రెస్ నుంచి డిజిటల్ ప్రోగ్రెస్కి వెళ్తే ఎలా ఉంటుంది, సో దాని యొక్క ఉపయోగాలు ఏంటంటే మీకు ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను దాని మీద మీకు కంటెంట్ వీడియో తీసి మీకు నేను లైవ్లో ఇస్తాను. సో
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మీ ముందుకు మేము హ్యాపీగా తీసుకొస్తాము. సో థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ మీ యొక్క క్వశ్చన్స్ ద్వారా మేము మళ్ళీ రాహుల్ గారిని మీట్ అయ్యి మీకు చెప్తాం. థ్యాంక్ యూ.